ఓ రోజు ఫిలాసఫీ టీచరైన మిస్టర్ రాబర్ట్ తన స్టూడెంట్స్తో కలిసి స్థానిక రైతు బజారు ఫార్మర్స్ మార్కెట్ దగ్గర నడుస్తున్నాడు. అతనితో పాటు రయాన్, జేక్, డానియల్ మరియు మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అప్పుడే వాళ్ళు ఒక మనిషి తాడుతో ఆవును లాక్కెళ్లడం చూశారు. ఆ మనిషి ఆవుని ఇంటికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు, కాని ఆవు అస్సలు కదలట్లేదు. అది అక్కడే స్థిరంగా నిలబడిపోయింది. కొంతసేపటి నుంచి ఇదే జరుగుతోంది. మిస్టర్ రాబర్ట్ ఆ మనిషితో, "ఒక్క నిమిషం ఆగండి దయచేసి" అన్నాడు. తర్వాత అతను తన స్టూడెంట్స్ వైపు తిరిగి, "ఇక్కడికొచ్చి చుట్టూ నిలబడండి" అని చెప్పి, "నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను" అన్నాడు. అతను అడిగాడు, "నిజంగా ఎవరు ఎవరికి కట్టుబడి ఉన్నారు? ఆవు మనిషికి కట్టుబడి ఉందా, లేక మనిషి ఆవుకు కట్టుబడి ఉన్నాడా? నిజమైన యజమాని ఎవరు, సేవకుడెవరు?" జేక్ ఇలా సమాధానమిచ్చాడు, "సార్, ఇది స్పష్టంగా ఉంది. మనిషి యజమాని. అతను తాడు పట్టుకున్నాడు. ఆవు కట్టుబడి ఉంది. కాబట్టి మనిషి ఎక్కడికి వెళ్తే ఆవు తప్పకుండా అక్కడికి వెళ్ళాలి. అంటే మనిషే యజమాని, ఆవు సేవకురాలు." మిస్టర్ రాబర్ట్ నవ్వి, "అది మంచి సమాధానమే. కాని ఇప్పుడు ఇది చూడండి" అన్నాడు. అతను తన బ్యాగ్లోంచి ఒక కత్తెర తీసి ఒక్కసారిగా తాడును కత్తిరించేశాడు. తాడు కత్తిరించిన వెంటనే ఆవు పారిపోయింది, మరియు ఆ మనిషి దాని వెనక పరిగెత్తడం మొదలుపెట్టాడు. అప్పుడు మిస్టర్ రాబర్ట్, "ఇప్పుడేం జరుగుతుందో చూడండి. నిజంగా ఎవరు ఎవరికి కట్టుబడి ఉన్నారో మీకు అర్థమైందా? ఆవుకు మనిషిపై ఏమాత్రం ఆసక్తి లేదు. నిజానికి అది పారిపోవాలని అనుకుంది. కాని ఇప్పుడు మనిషి ఆవు వెంట పరిగెడుతున్నాడు. అంటే నిజంగా బంధించబడింది ఆ మనిషే." తర్వాత అతనిలా అన్నాడు, "ఈ ఆవులాగే మన అందరి మనసులో కోపం, అసూయ, భయం, అహంకారం వంటి నెగిటివ్ ఆలోచనలుంటాయి. ఈ ఆలోచనలు నిజంగా మన గురించి పట్టించుకోవు, కాని మనం వాటిని పట్టుకుని వేరాడుతుంటాం. వాటిపై మనకు నియంత్రణ ఉందని మనమనుకుంటాం, కాని వాస్తవానికి అవే మనల్ని నియంత్రిస్తాయి. ఈ ఆలోచనలను మనం ఏళ్ల తరబడి మోసు మన మనసులను పనికిరాని, హానికరమైన విషయాలతో నింపుతాం. వాటిని వదిలించుకోవాలని మనం అనుకోం. నిజానికి కొన్నిసార్లు వాటిలో చిక్కుకొని ఉండడాన్ని మనం ఆనందిస్తాం కూడా. కాని ఏ క్షణంలో అయితే మనం ఆ ఆలోచనలపై ఆసక్తి చూపడం మానేస్తామో అవి ఆ ఆవులాగే పారిపోతాయి. జీవితంలో మనం చాలా వస్తువులకు మరియు వ్యక్తులకు కూడా యజమానులమని తరచుగా నమ్ముతాం. కాని నిజాయితీగా చెప్పాలంటే మనం యజమానులం కాదు. మన అవసరాల కారణంగా మనం వాటికి సేవకులమవుతాం. మనం ఎవరిపై లేదా దేనిపై ఎంత ఎక్కువగా ఆధారపడతామో అవి మనల్ని అంతగా నియంత్రిస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. స్వేచ్ఛగా మరియు ప్రశాంతంగా ఉండటమనేది మన ఎంపిక. మీరు ఇప్పుడే ఆ ఎంపిక చేసుకోవచ్చు. మీరు ఆ మానసిక చెత్తనంతటినీ వదిలివేసి ఒక కొత్త అందమైన జీవితాన్ని ప్రారంభించొచ్చు. ఎందుకంటే నిశ్శబ్దంగా మరియు ఖాళీగా ఉన్న మనసే అత్యంత సంతోషకరమైన ప్రదేశం. ఈ కథ ఎక్కువ మందికి చేరాలని మీరనుకుంటే దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరియు మాతో ఉండటానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక స్ఫూర్తిదాయకమైన కథతో నేను మళ్ళీ వస్తాను. అంతవరకు ఓపికగా ఉండండి.